దాటున్నామా ఏదో కౌన్సిలర్లమా దాటుతున్నామా చదువుకుంటే పోతే ఎవరికి అర్థమవుతుంది ఎంత బడ్జెట్ ఎంత వచ్చింది ఏడే ఖర్చు పెట్టినాము ఇవే ఖర్చు పెట్టినాము అంటున్నాం ఇక్కడ ఖర్చు పెట్టి ఏం మంది ఇచ్చినామో మళ్ళీ ఎక్కడ తెలుసు ఇక్కడ ఉన్న 20 మంది సభ్యుల్లో కూడా ఎవరికి తెలుసు యా వార్డు ఏం పని చేసినా కూడా తెలుసు 23 24 ఫస్ట్ చెప్పండి మేడం ఎంత రాలేదు వేజెస్ అని అవుట్సోర్సింగ్ వేజెస్ అని మన శానిటేషన్ ఇంజనీరింగ్ సెక్టర్ లో పనిచేస్తున్న ఆఫ్సాస్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కే 1,14,85,652 రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. అంటే ఎంత అమౌంట్ ఖర్చు చేసినా 1,50,00,000 ఖర్చు పెడితే 1,14,00,000 రూపాయలు మనం వేజెస్ కే ఖర్చు పెడుతున్నాం. ఇది మనం వర్కులు చేయడానికి ఉపయోగించే అమౌంట్ కాదు సార్. ఓన్లీ రెవెన్యూ అంటే మనం రెగ్యులర్ గా మనకు అయ్యే ఎక్స్పెండిచర్ ఖర్చు చేసుకోవడానికే మనం ఈ అమౌంట్ ను ఉపయోగించుకుంటాం అన్నమాట. అంటే వేజెస్ అయితేనేవి లేదంటే మనకు ఏమన్నా మన జీతాలకే పోతున్నాయి. నాకు చెప్పిన లెక్క ప్రకారము 1,62,64,00,000 గాను 1,32,00,000 ఉత్త జీతాలకే. అది మన దగ్గర పనిచేసే శానిటేషన్ కానీ నీళ్ళు ఇచ్చే వాళ్ళు కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ వాళ్ళకి సంబంధించినది మాత్రమే జీతాల పత్యాలు. మిగతా 32 లక్షలు వచ్చేసి ఒక నిమిషం చెప్తాను 32 లక్షలు వచ్చేసి మీ జీతాలు. మీకు ఎంత ప్రతి నెల ఎంత మీకు సంవత్సరానికి 11 లక్షలు అవుతుంది. అది 32 లక్షలు ఇది ఒక 11 ఎంత 43 లక్షలు అవుతుంది. 1,43 లక్షలు 1,64 లక్షల్లో 1,44 లక్షలు జీతాలకే అయిపోతుంది. మిగతా డీజిల్ తర్వాత రిపేరీస్ దీనికి మాత్రమే వాడుకున్నా. నేను కౌన్సిల్ దాటినా నేను అడిగేది సరే పోనీ ఇంకొకటి ఇది ఒక కార్డు ఇచ్చినారు నాకు. ఒక్క నిమిషం మీకు ఆ రోజు మీరు వచ్చింటే నేను బ్రదర్ మా ఏ గారు చెప్పడం పొరపాటు అయిందేమో వర్క్ జరుగుతుంటే ఆ రోజు మీరు వచ్చారు. ఎవరు మీరే వచ్చారు. నేను వచ్చి జాయిన్ అయిన మరుసటి రోజు వచ్చినారు. అవును సార్ ఆ రోజు అయిపోయింది. అంత వర్క్ జరిగిన తర్వాత మధ్యలో వచ్చి ఎవరు చేస్తున్నారన్న అడిగితే అప్పుడు విషయం చెప్పినా నేను మీకే వచ్చి చెప్పాడంటే కదా సెక్రటరీ కుమార్ అని పిలిపి సార్ పిలిపివ్వండి. అంటే ఉదయం 7 గంటలకి అంటే ఒక గంట ఉంటే స్టార్ట్ అయితే 7 గంటలకి ఫోన్ చేసి చెప్తారా? చిన్న ప్యాచ్ వర్క్ పెద్ద అంటే చిన్నదంటే అంటే చిన్నది 4 లక్షల చిన్నదనా? మీ ఒక్కటి వాటి కాదు టోటల్ గా సార్. అది నేను టోటల్ గా మాట్లాడుతున్నాను. నేను నా వాడని కాదు టోటల్ గా మాట్లాడుతున్నాను. అందరికి ఇంటిమేట్ చేశారు. మేము ఎందుకుంటాం సార్ ఇంకా నాకు నువ్వు చెప్పినట్టు కరెక్టే 4 కానీ అమౌంట్ రూపాయి కానీ అది గవర్నమెంట్ కదా. అది నేను కౌన్సిలర్ కదా. నేను ఆ విషయం అడుగుతున్నాను. నేను వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే మేము చెప్పాం సార్ వాళ్ళకు. ఎప్పుడు చెప్పారు? ఉదయం చెప్పారంటే చెప్పారు అడిగినారు. మరి మేము ఎందుకున్నట్టేనా మీ ముందే అడిగాను కదా బాబు ఎప్పుడు చెప్పినారంటే అడిగేటప్పుడు ఉదయం చెప్పాం సార్ అన్నారు. మరి ఇట్లా చెప్తారు సార్ ఉదయం ఎవరిది తప్పది ఇకపై నుంచి జరగకుండా చూసుకుంటాను. ఇది ఫస్ట్ ఆపేసేయండి. దీన్ని ఈ బడ్జెట్ నుంచి తీసేసేయండి. దీన్ని 4 లక్షలు వచ్చినారు. మీకు ఇష్టం వచ్చిన ప్రకారం ఒక కౌన్సిలర్కి సమాధానం లేదు. ఎవరికి తెలియదు ఎవరు వేస్తున్నారో తెలియదు. మీకు ఇష్టం వచ్చినా రాసుకుంటూ పోతారా? మీరు ఎందుకున్నట్టేనా ఈ మధ్యన కొత్త సిస్టమ్ పెట్టుకున్నారు. సంతకం పెట్టింది అంటే సంతకం పెడతారు వాళ్ళు పోతారు మీరు వెళ్ళిపోతారు. ఈ సమావేశం అయిపోయినట్ట. ఇప్పుడు మేము చదవనికి దాదాపుగా గంట సేపులు అయితే సంతకం పెట్టాలంటే కోరం అవుతుందంటే సంతకం పెట్టారు. సంతకం పెట్టన్నారు ఎట్లా ఇప్పుడు మొత్తం మీద కోరం అవుతుందంటే సంతకం పెట్టారు. ఏం వస్తుంది సంతకం పెట్టారు అనేది అడుగు తప్ప కాదు. నువ్వు ఏమంటావు అంటే నువ్వు సంతకం పెట్టాలంటే నీకు మంత్రులు వచ్చినాకే సంతకం పెట్టాలి. నువ్వు అడిగేది అడుగు. మరి అడుగుతున్నా కదా మరి ఎవరు ఇచ్చినారు? ఇది నువ్వు ఇచ్చు కదమ్మా. మరి నువ్వు ఇచ్చు కదా. కట్టే స్తోమత కూడా మనకి యాక్చువల్ గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో నుంచి కట్టుకోవాలి. మన మున్సిపాలిటీలో పన్నులు వాటర్ ట్యాక్స్ వాటిలో నుంచి మనం కరెంటు బిల్లులు కట్టుకోవాలా. కానీ కరెంటు బిల్లులు కట్టుకోవడానికి కూడా మనకి అంటే జీతాలకి వీటికల్లా మనకి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉండడాన్ని బట్టి మనం ఈ గ్రాంట్ లో కట్టుకోండి అని మనం గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో ఆ గ్రాంట్ లో ఉన్న అమౌంట్ తో మనకి చాలా అమౌంట్ వీళ్ళు అడ్వాన్స్ మనకి కట్టడం అనేది జరుగుతూ వచ్చింది. అది 3,82,00,000 కరెంటు బిల్లులు ప్లస్ ఈఎస్ఎల్ అని మనకు ఈ లైటింగ్స్ ఉంటాయి. లైటింగ్ సిస్టమ్ అది కూడా మన గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచే పర్మిషన్ తీసుకొని అవి పే చేసినట్టుగా వీళ్ళు చూపించారు. వీటి రికార్డ్స్ ఇంకా మీకు పూర్తి రికార్డ్స్ వర్క్ డీటెయిల్స్ ఎక్కడ ఏ వర్క్ చేశారు దానికి ఎంత ఖర్చు పెట్టారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏఈ గారు వచ్చిన తర్వాత మీరు పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని చెప్పిస్తే వెళ్ళిపోయేది. మాకేమర్థమైంది? ఇదే ఇచ్చేదేదో నువ్వు ఒక వారం ముందు ఇచ్చేటప్పుడు క్లియర్ చూసుకుంటాం కదా. అందుకే ఇది వాయిదా
ఏదైనా అజెండా ఉంటే చైర్మన్కే తెలియదు అట్లా బడ్జెట్ కాపీ వచ్చిన తర్వాత ఇస్తున్నాం కదా. బడ్జెట్ కాపీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత. మిగతా సబ్జెక్ట్ ఏం మాట్లాడకుండా ఓన్లీ బడ్జెట్ ప్రపోజల్ కావాలా? మీటింగే పెట్టారు మీరే అంటున్నారు. లేదా 4 సంవత్సరాల నుంచి ఒక బడ్జెట్ మీటింగ్ పెట్టలేదని మీరే అంటున్నారు. నేను బడ్జెట్ మీటింగ్ పెట్టి మీకు ప్రపోజల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టారా? ఒక సంవత్సరం నుంచా బడ్జెట్ ప్రపోజల్ ఇస్తున్నారా? మరి నేను ఇప్పుడు ఇస్తున్నాను. నా ఖర్చులు ఏమి, నా ఆదాయం ఏమి, నగర పంచాయతీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే నా పాత కొత్త పక్కబెట్టు. నువ్వు పని చేయించే బాధ మనది. ఇంతవరకు గుడులు ఒక గుండ కాదు కదా, ఒక ఇసుక కూడా కూర్చుంటారు మనం. ఏమడిగినావు? ఏమని ఒక అధికారులు అయితే నీ రూమ్ దగ్గర పిలిపించుకుని మాట్లాడుతూ పోతున్నావు. ఆడి వరకు బాగుంది. ఇంకోటి ఇచ్చే నిలబెట్టండి, రౌండ్ అప్ పెట్టండి. టోటల్ గుడుల్లో అన్ని అక్రమం లేవుట్లే. కొన్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టుకొని రిసీవ్ చేసుకుంటున్నాం సార్. అది దాని లోడ్ ఏం విషయము ఇచ్చేది మొత్తానికి గుడులు అక్కడ లేవు, చాలా ఉన్నాయి చూడండి. రెండవ వైస్ చైర్మన్ లక్ష్మణ మాట్లాడుతూ డమం తిప్పన్నకు చెందిన ఖాళీ స్థలంలో తన సోదరుడు అక్రమంగా దుకాణాలను నిర్మించాడని బాధితుడు నగర పంచాయతీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేని కట్టడాలను తొలగించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.